యా మిస్టర్ కిరణ్ కుమార్ నాతో పాటు వచ్చున్నారు. హీ ఈస్ ద హెడ్ ఫర్ అడ్మిషన్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ అలాంగ్ విత్ మిస్టర్ శ్రీనివాసన్. యా నమస్తే కిరణ్. అయితే మీ దగ్గర అయితే ఒక బిగ్ టీమ్ ఉన్నట్టుంది మ్యామ్, స్పెషల్గా ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి వచ్చే స్టూడెంట్స్ కోసం. ఆఫ్ కోర్స్ స్టూడెంట్స్ నీడ్స్ కేటర్ చేయాలంటే వీ షుడ్ హ్యావ్ పీపుల్ అరౌండ్లీ దానివల్ల. అండ్ కిరణ్ గారు, మీరైతే ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి వస్తున్న స్టూడెంట్స్ కోసం సపరేట్గా అయితే మీరు కేర్ తీసుకొని ఎందుకు ఏవిఐటి సెలెక్ట్ చేసుకోవాలి అని వచ్చినప్పుడు మీరు ఏం చెప్పి వాళ్ళని ఒప్పిస్తూ ఉంటారు, ఇక్కడ దొరికే ఫెసిలిటీస్ ఏ అని, అండ్ వాట్స్ యాడెడ్ అడ్వాంటేజ్ అంటారు? సార్, ఇప్పుడు ఏవిఐటి యూనివర్సిటీ గురించి డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ మనం స్టూడెంట్ నీడ్స్ తెలుసుకోవాలి, పేరెంట్ నీడ్స్ తెలుసుకోవాలి. ఓకే. పేరెంట్ ఏ వేలో ఆలోచిస్తాడు, స్టూడెంట్ ఏ వేలో ఆలోచిస్తాడు. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ చెన్నైలో మల్టిపుల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, బట్ ఏవిఐటిని ఎందుకు చూస్ చేసుకోవాలి అనే క్వశ్చన్ మార్క్ అనేది పేరెంట్ దగ్గర ఉంటుంది అనమాట. సో పేరెంట్ దగ్గర అయినా స్టూడెంట్కి అయినా కూడా మనం ఇచ్చే క్లారిటీ ఏమంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫోకస్ పెట్టేది ఫ్యాకల్టీ అండి. Yeah. వన్ మోర్ థింగ్ ఏమంటే, మనము సిలబస్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ సిలబస్ అనేది మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. ఏమంటే ఇప్పుడు ఏ కాలేజెస్ అయినా సరే 2020-21 సిలబస్ని రన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. పిల్లలు వచ్చేసరికి ఎప్పుడు జాబ్లోకి వెళ్తాడు, 29 తర్వాత జాబ్లోకి వెళ్తాడు. సో అప్పుడు టెక్నాలజీస్ అనేది మనకి వచ్చేసరికి ఇంటర్ తర్వాత వచ్చే పిల్లలకి 29 తర్వాత జాబ్లోకి వెళ్ళేటప్పుడు ఇంజనీరింగ్లో మేము వచ్చేసరికి కరికులంతో పాటు సిలబస్ అనేది యాడ్ ఆన్ చేసుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో ఇంజనీరింగ్లో వచ్చేసరికి మేము ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఆ సిలబస్ అనేది రన్ చేసుకుంటూ 29 తర్వాత బయట వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాం.